జాఫ్నాలో దిగిన వెంటనే మురుగన్ టెంపుల్ అయిన త్రికోటేశ్వర్ ఈయన సుబ్రహ్మణ్య స్వామి వారు 3 ముఖాల్లో ఉంటారండి. మనకి ఇలా చూడడం మనకు అరుదుగా కనపడుతుంది. జాఫ్నా నుంచి ఎంత దూరం పోవాలి జర్నీ? 30 కిలోమీటర్లు. బస్సు నెంబర్ ఎంత? 88. బస్సు నెంబర్ 88. ఓకే. ఇది స్వామివారు 3 ముఖాలతో ఉంటారండి. మనకి షణ్ముఖుడు అనగానే 6 ముఖాలతో మనకు తెలుసు. వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామివారు 6 ముఖాలు, కానీ ఇక్కడ 3 ముఖాలుగా వెలిసారు. ఈయన చాలా అద్భుతంగా ఉంది. వల్లి దేవసేన సతీ సమేతంగా ఉన్నారు. వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారు సపరవార కుటుంబ వాళ్ళతో శివుడు, పార్వతి, విష్ణు, ఆయన తల్లిదండ్రులైన పార్వతి పరమేశ్వరు వారు, అలాగే తన సోదరుడైన వినాయకుడు వారితో ఉంటారు. అలాగే వీళ్ళకి సపరేట్గా మళ్ళీ టెంపుల్స్, అదే మన పక్కనగా ఉపాలయాలు అంటారు కదండి, అలాగా ఇవన్నీ ఉండడం జరిగింది. అలాగే అతి ముఖ్యంగా మనం చూడదగ్గ ఈ శ్రీలంకలో ఏంటంటే మేధా దక్షిణామూర్తి వారండి. స్వామివారిని తనివితీరుగా చూడొచ్చు మాట. ప్రతి గుడిలో కూడా ఆయన ప్రధానంగా ఏంటండి కాలు మీద కాలు వేసుకొని ఏంటండి పైన మనకి వృక్షం తెలుసు కదండి, పైన నాగసర్పం. సేమ్ అలాంటి గుడి ఇండియాలో ఎక్కడ ఉందండి దక్షిణామూర్తి గారి? ఇది యాక్చువల్గా కోటప్పకొండ అండి. ఎక్కడ? గుంటూరు జిల్లా. దీన్ని పల్నాడు అంటారు. సేమ్ అదే విగ్రహం ఇక్కడ మనం చూడడం జరుగుతుంది. కానీ అక్కడ అంత పెద్దది ఉండదండి. స్వామివారు ఇంచుమించుగా ఒక 3 అడుగులు ఎత్తులో 3 అడుగుల వెడల్పులో ఉంటారండి. ఏ దేవాలయం చూసినా ఇదే ఎత్తులో ఉండడం జరుగుతుందండి. అలాగే ఇక్కడ కూడా అంతేనండి. టైమింగ్స్ కూడా ఏం మారు. ఉదయం 7 కాడి నుంచి సాయంకాలం 5 లోపే ఫినిష్ చేసుకోవాలండి. అలాగే మన గుడిలాగా పొద్దున్న స్వామివారికి పూజ అయిపోయాక 12 గంటలకి మనం ఉపాయాలు మనకి ఏం చేస్తారండి, నైవేద్యాలు పెడతారు కదా. ఇక్కడ అలా ఉండదండి. ప్రతి 1:30కి స్వామివారికి ఉపాసన నైవేద్యం అయ్యి సమర్పించడం జరుగుతుందండి. ఆ పావు గంట ఆఫ్ చేస్తారు.